హాయ్ అండి. ఈరోజు సైడ్ జాయింటింగ్ చూపిస్తున్నాను చూడండి. సైడ్ జాయింటింగ్ ఎలా చేయాలి అంటే మనకి సైడ్ జాయింట్ కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. సైడ్ జాయింట్స్ చాలా ఇంపార్టెంట్, ప్లస్ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి సైడ్ జాయింట్స్ దగ్గర. ఆ డౌట్స్ అన్నీ ఈరోజు నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. చూడండి, ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఇలా పట్టుకోండి. చూడండి, ఇది ఆది జాకెట్ వాళ్ళు ఇచ్చింది. దానికి ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇచ్చిన కుట్టుకి కొంచెం ఒక్క పాదం మందం ఇటు సైడ్కే పెట్టండి, సింక్ అవుతుంది కదా, అందుకని. నెక్స్ట్ ఆమ్ రౌండ్ కూడా ఇలానే ఖర్చులతో సహా పట్టుకొని ఇలా మార్క్ చేసుకుంటే ఏంటంటే మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికే వస్తుంది. ఆల్రెడీ ఆమ్ రౌండ్ లూజే కదా మనం తీసుకుంది. నెక్స్ట్ ఇది 2 ఇంచెస్ ఖర్చులకి మనం ఆల్రెడీ 2 ఇంచెస్ ఖర్చులతో తీసుకున్నాం కదా, అక్కడికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక మనం మార్క్ చేసుకునేవన్నీ కలిపేసుకోండి. చూడండి, హ్యాండ్ అనేది ఇలా క్రాస్. అందుకే బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ అనేది అస్సలు వీడియో తీయలేదు. ఊరినే సూదుల దారం తెగుతుంది చెంకి బ్లౌజ్ కాబట్టి. ఇది కూడా ఎందుకో లూజ్గా రావట్లేదు. సైడ్ జాయింటింగ్ అన్నా ఎలా చేయాలో చూపిద్దామన్నట్టు వీడియో తీస్తున్నాను. ఇలాంటి చెంకీ బ్లౌజులు వచ్చినప్పుడు చాలా సతాయిస్తుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా ఓపికగా కుట్టుకోవాలి మనం. ఇక్కడికి వచ్చాక ఒకసారి సూది ఇలా పాయింట్ అలానే ఉంచి ఇలా స్ట్రైట్గా తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనం ఇట్లా స్ట్రైట్గా కుట్టేసుకుంటే వెళ్ళిపోవాలి. చూడండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా వస్తుంది. అంతేనండి సైడ్ జాయినింగ్ అనేది. ఇంకా మిగతాయి కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 3 కుట్లు ఎక్స్ట్రా వేసుకుందాం. మళ్ళీ తెగిపోయింది. ఇదండి బ్లౌజ్ కుట్టిన దగ్గర నుంచి తెగుడు పెట్టుడు ఇదే పని సరిపోయింది నాకు. ఇలాంటి చమ్కీ వర్క్ బ్లౌజులు వస్తే ఇంత కష్టంగా ఉంటుందన్నమాట. రఫ్ ఇవ్వాలన్నా చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటి చమ్కీ వర్క్ బ్లౌజులకి. ఇక్కడ కుట్టుపడలేదు, మళ్ళీ వేద్దాం. ఇది సైడ్ జాయింటింగ్ ఖర్చులు అంటే సైడ్ జాయింటింగ్ ఎలా వేసుకోవాలో మీకు క్లారిటీగా అర్థమైనట్టుంది. అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. ప్రతిదీ కుట్లు ఇలా చూసుకోండి. సూది దించి ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి. ఇది కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు కాబట్టి 4 కుట్లు వేయండి ఖర్చు. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అయితే 3 అయితే సరిపోతుంది. కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు ఏంటంటే కొంచెం పెరుగుతారు కదా, ఇంకా 30+ వాళ్ళు అయితే ఏం అవసరం లేదు. చూడండి, ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఇటు సైడ్కి ఆది బ్లౌజ్తో పని లేదు. మనం ఆల్రెడీ ఇందాక కుట్టేసుకున్నాం కదా, ఇదే తీసుకోండి.
ఇక్కడికి హ్యాండ్, ఇది ఖర్చు, చంక ఆమ్ రౌండ్, హ్యాండ్ ఖర్చులతో సహా పట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ మార్క్ దగ్గరికి వచ్చింది. నేను ఇక్కడ మార్క్ చేసుకునే విధంగా కింద పైన సేమ్ పట్టుకొని చూడండి చంక భాగం వెనక కూడా అటు సైడ్కి ఉందో లేదో చూసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు పాదం లేపి ఇటు తిప్పేసుకొని 2 ఇంచెస్ ఖర్చు పెట్టాను కదా అక్కడికి మార్క్ చేసుకోండి. చూడండి ఖర్చు. మనకి బ్లౌజ్ మొత్తం కుట్టడం ఒక లెక్క అయితే సైడ్ జాయింట్స్ ఒక లెక్క. సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా కుదిరితేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా, ఇంతేనండి. సైడ్ జాయింటింగ్ అనేది చాలా ఈజీ. ఈ సైడ్ జాయింటింగ్ అనేది చాలామందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. చంక దగ్గర ఎట్లా తీసుకోవాలి, నడుం దగ్గర ఎలా తీసుకోవాలి, హ్యాండ్ లూజ్ ఎలా తీసుకోవాలి అనేసి ఏ డౌట్స్ పెట్టుకోకుండా ఇలా సింపుల్గా కుట్టేసేయండి. చూసారు కదా, ఇది మన బ్లౌజ్. ఈరోజు స్టిచ్చింగ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ కూడా బ్లౌజ్ ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి, ఇక్కడ కూడా ప్లస్ మార్క్ అనేది వచ్చేసింది మనకి. హ్యాండ్ తక్కువ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా వస్తుంది. ఇలా షేప్ వస్తుంది మంచిగా. చూసారు కదా, ఇప్పుడు ఇది కరెక్ట్గా సెట్ అయిందా లేదా, సైడ్ జాయింట్స్ అనేది ఎలా కరెక్ట్గా సెట్ అయిందా లేదో కూడా చూపిస్తాను మీకు. ఇది మన ఆది బ్లౌజ్తో ఉక్స్ పట్టికి చూడండి వాళ్ళు ఇచ్చిన ఆది లెక్క వచ్చిందా లేదా పర్ఫెక్ట్గా. ఈ కుట్టు వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజు ఇది సేమ్ కుట్టు అనేది సేమ్ వచ్చింది. ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తే చాలండి, మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే. అండ్ చెస్ట్ లూజ్ ఒకటి చూసుకోవాలి. ఇంకా చెస్ట్ లూజ్ ఎలా పట్టుకోవాలంటే ఇక్కడ ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గర కింద నుంచి ఇలా పట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఇది ఇక్కడ ఈ కుట్టు ఆ కుట్టు సేమ్గా కొంచెం మనం డీప్ నెక్ పెట్టాం కాబట్టి కిందికి పట్టుకోండి. చూడండి యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందనమాట. మీకు కనిపిస్తుందా? యాజ్ ఇట్ ఈస్గా రావాలి ఇలా కుట్టు అనేది పట్టుకుంటే. ఇంతేనండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. సైడ్ జాయింట్స్ కూడా వేసాం కదా, సేమ్ వచ్చిందా లేదో కూడా చూపించాను మీకు.
ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇచ్చిన అది బ్లౌజ్ లెక్క కుట్టామో లేదో కూడా క్లారిటీగా చూపించాను కదా. మీకు ఇంకా మరిన్ని డౌట్స్ ఉంటే మనకి కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతేనండి, బ్లౌజ్ అనేది అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి మన ఛానల్ కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కాబట్టి నాకు తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో. యూట్యూబ్ నుంచి చూసి నేర్చుకునే వాళ్ళకి డౌట్ క్లియర్ చేసే వాళ్ళంటూ ఉండరు మనకి. కాబట్టి ఇలాంటి వీడియోస్ జాగ్రత్తగా క్లారిటీగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకుంటేనే మీకు తెలుస్తుంది.